నెక్స్ట్ ఏంటి లాంగిట్యూడ్స్. లాంగిట్యూడ్స్ అంటే ఏంటి యాక్చువల్గా సింపుల్ గా మాట్లాడితే వర్టికల్ లైన్స్ పైన నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు స్ట్రైట్ గా పైన కింద గీసిన గీతలు సింపుల్ చెప్పాలంటే. అంతే కదా. ఇది మధ్యలో ఉండేదని ఏమంటారంటే ప్రైమ్ మెరిడియన్ అంటారు, 0 degrees. ప్రైమ్ మెరిడియన్. ఇంకొకటి మెరిడియన్ కూడా అంటాం కదా. ఎస్ గ్రీన్విచ్ మెరిడియన్ అంటారు, టైమ్ మెరిడియన్ అంటారు. ఇది ఎలా ఉంటుంది, 2 parts. అంటే ఇది మనం లెఫ్ట్ కి రైట్ కి తీసుకుంటే మధ్యలో దాన్ని ఏమంటారు ప్రైమ్ మెరిడియన్ 0 degrees నుంచి 180 degrees లెఫ్ట్ కి, 180 degrees రైట్ కి. అంటే ఈస్ట్ కి 180 degrees, వెస్ట్ కి 180 degrees. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న ఏదైతే ఈక్వేటర్ ఉందో అది నార్త్ కి సౌత్ కి మధ్యలో, సౌత్ కి నార్త్ కి, పైకి కిందికి ఉంటుంది. ఇది లెఫ్ట్ రైట్ కి ఉంటుంది అనమాట. అంతే కదా. వీటిని ఏమంటారు మెయిన్ గా ఏమంటారు అంటే వీటిని టైం కోఆర్డినేట్స్ అంటారు. టైం డిసైడ్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా టైం మెరిడియన్ ఉంటుంది కదా, అది ఏది ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంటుంది కదా చూసినావా, అది 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్. రైట్. అది తెలిసిందే కదా మనకి. 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్. రైట్. 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్. ఓకే. ఇదే క్వశ్చన్ 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ అంటారు క్వశ్చన్. ఇది యాక్చువల్గా లాంగిట్యూడ్. ఇప్పుడు లాంగిట్యూడ్, ఇప్పుడు లాటిట్యూడ్స్ అంటే మనం ఏమనుకున్నాం వాటికి మెయిన్ హారిజాంటల్ గీసి అవి ఏంటి ఏమి చేస్తాయి అంటే అది టెంపరేచర్ కోఆర్డినేట్స్. అవి టెంపరేచర్ కోఆర్డినేట్స్. రైట్. ఇవేంటిది టైం కోఆర్డినేట్స్ అన్నమాట. రైట్. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిగ్రీ లాంగిట్యూడ్ ఉందనుకో, దాన్ని ఒక డిగ్రీ లాంగిట్యూడ్ నుంచి ఇంకొక డిగ్రీ లాంగిట్యూడ్ మనకు వెళ్ళడానికి 4 minutes టైం పడుతుంది అన్నమాట. అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ 15 degrees లాంగిట్యూడ్ అనుకో, మనకి 1 hour టైం పడుతుంది అనమాట. 15 into 4 15 4 60. అంతే కదా. ఇప్పుడు ప్రైమ్ మెరిడియన్ అంటే 0 degrees. నెక్స్ట్ మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం వచ్చి 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్. రైట్. లాంగిట్యూడ్. ఓకేనా. ఇక్కడ నీకు ఏమన్నా చెప్పుకోదగ్గ విషయాలు ఇంకా ఇక్కడ ఇంతే అన్న. కాకపోతే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1 లాంగిట్యూడ్ ఈక్వల్ టు 4 minutes. సో 15 లాంగిట్యూడ్ ఈక్వల్ టు 1 hour. సో దీంట్లో కొన్ని అంటే టఫ్ క్వశ్చన్స్ అడిగితే, సో ఈ స్టేట్ నుండి ఈ స్టేట్ వరకు పోయినారంటే ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినారు. సో మనం ఇప్పుడు ఏమనుకున్నాం, ఇప్పుడు ఇంటర్నేషనల్ డేట్ లైన్ గురించి మాట్లాడుకున్నాం. ఇంటర్నేషనల్ డేట్ లైన్ నుంచి ఏదైతే 0 degrees ఉంటుందో దాని నుంచి మనం వెస్ట్ కి ట్రావెల్ అవుతాం, ఈస్ట్ కి ట్రావెల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఉంటుందో దాని నుంచి మనం లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అంటే లెఫ్ట్ ఇన్ ద సెన్స్ వెస్ట్ సైడ్ ట్రావెల్ అయిపోతే మనకి 1 day లాస్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం వెస్ట్ ట్రావెల్ అయిపోతే 1 day గెయిన్ అవుతుంది. 1 day గెయిన్ అవుతుంది అనమాట. అది. నెక్స్ట్ ఇవి మనకి ఇక్కడ చదువుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మ్యాప్ తీసుకొని ఇది ఏదైతే ఇప్పుడు 0 degrees ఉంది కదా, అది ఏ కంట్రీస్ నుంచి పాస్ అవుతుందో చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఎక్కడ పాస్ అవుతుందో చూసుకోవాలి. నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడ పాస్ అవుతుందో చూసుకోవాలి మ్యాప్ పాయింటింగ్ పరంగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ ట్రాపికల్ జోన్ ఏదైతే ఉందో ఆ ట్రాపికల్ జోన్ లో ఉన్న కంట్రీస్ అన్ని ఎక్కువ హీట్ ఉంటాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఏ కాంటినెంట్ లో ఉంటాయి అంటే ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉంటాయి అనమాట. ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉంటాయి అనమాట. ఆఫ్రికన్ కాంటినెంట్ అటు పక్క వెళ్తే సౌత్ అమెరికా ఉంటది కదా, ఆ కాంటినెంట్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఏదైతే ఇది ఉంటుందో, ఇది అమెజాన్ ఫారెస్ట్ ఉంటుందో, అమెజాన్ ఫారెస్ట్ కూడా ఈ ట్రాపికల్ జోన్ లోనే ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడు మన ఏదో యూరోప్ కంట్రీస్ ఉంటాయి, యూరోప్ కంట్రీస్ దూరం ఉంటాయి, పైకి ఉంటాయి. ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే టైం జోన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మన ఇండియన్ టైం జోన్ వచ్చి
ఇండియన్ స్టాండర్డ్ టైం వచ్చి 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్. ఓకే. మనకు ఒకటే ఉందన్నమాట. ఇప్పుడు కొన్ని కంట్రీస్ వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా వెళ్ళామనుకో, రష్యాలో మొత్తం 9 టైమ్ జోన్స్ ఉంటాయంట. అవును, హైయెస్ట్ రష్యాలోనే ఉన్నాయి. రష్యాలోని తర్వాత యుఎస్ఏలో 6 ఉంటాయంట, కెనడాలో కూడా 6 ఉంటాయంట. ఓకే. అర్థమైందా? యా, ఇది మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, ఒకటి లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ డేట్ లైన్, తర్వాత ఇండియన్ స్టాండర్డ్ టైం. దీని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ స్లైడ్ కదా, మోషన్ ఆఫ్ ఎర్త్. అంటే ఎర్త్ ఎలా తిరుగుతుందో దాని గురించి మాట్లాడుకున్నాం అనమాట. రొటేషన్, రెవల్యూషన్. ఓకేనా? రొటేషన్ అంటే ఏంటంటే డైలీ మోషన్, తన చుట్టూ తాను. రివల్యూషన్ అంటే యాన్యువల్ మోషన్ అనమాట. ఓకేనా? మనం కామన్గా మాట్లాడుకుంటాం కదా, తన చుట్టూ తాను తిరగడం, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడం అనమాట. అది రెవల్యూషన్. ఇప్పుడు మనకి రొటేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ తీసుకున్నాం అనుకో, అది వెస్ట్ నుంచి ఈస్ట్ కి మూవ్ అవుతా ఉంటుంది. ఒక యాక్సిస్ దగ్గర నుంచి ఒక 23.5 degrees ఇంక్లైండ్ అయి ఉంటుంది. అదే ఇంక్లైండ్. అలా అయ్యుండి ఏమైపోద్ది అంటే అది వెస్ట్ నుంచి ఈస్ట్ కి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా మూవ్ అవుతుంటే ఇప్పుడు మన రొటేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి 24 hours పడుతుంది అనమాట. దీన్ని ఏమంటారు? డైలీ మోషన్ అంటారు. మనకి రొటేషన్ వల్ల మెయిన్ ఏంటంటే డే అండ్ నైట్ ఏర్పడతాయి అనమాట, రాత్రి పగలు. ఓకేనా? అంటే డే అండ్ నైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న టైం ప్రకారం మనం ఇప్పుడు చీకట్లో ఉన్నాం. ఇప్పుడు ఏదైతే అదర్ దాన్ అటు యుఎస్ ఉంటుందో వాళ్ళు లైటింగ్ లో ఉంటారన్నమాట. అంటే ఏమైపోయింది, ఎర్త్ రొటేట్ అవుతుంది అనమాట. అంటే సన్ కాన్స్టెంట్ గానే ఉంటుంది, ఎర్త్ రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ రొటేషన్ వల్ల మనకి ఏమైపోతుంది, డే అండ్ నైట్ ఏర్పడుతుంది. డే అండ్ నైట్. నెక్స్ట్ మనం ఇంకోటి తీసుకుంటే రెవల్యూషన్. యాక్చువల్గా మనకి రొటేషన్ కి 24 hours పడుతుంది కదా, రెవల్యూషన్ కి మనకి 1 year పడుతుంది, 365 days. దీన్ని ఏమంటారు? యాన్యువల్ మోషన్ అంటారు. అంటే ఇయర్ మొత్తానికి కౌంట్ ఉంటుంది. దీనివల్ల మనకి ఏమైనా సీజన్స్ వస్తాయి అనమాట. స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అంటే మామూలుగా ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, సింపుల్ గా మాట్లాడాలంటే. దీన్ని మనం 3 types గా డివైడ్ చేస్తాం. ఓకేనా? ఆ 3 types ఏంటి? క్రస్ట్, మ్యాంటల్, కోర్. అంతేగా? అంతే. ఇప్పుడు క్రస్ట్ అంటే ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో అది క్రస్ట్ అనమాట. బయోస్పియర్ ఉంటుంది, లిథోస్పియర్ ఉంటుంది, హైడ్రోస్పియర్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది, ఈ ఏదైతే క్రస్ట్ ఉంటుందో ఈ క్రస్ట్ అనేది ఈ క్రస్ట్ లో 2 minerals ఉంటాయి. అవి ఏంటంటే సియాల్ అంటారు కదా, తెలుసు కదా? సిలికా, అల్యూమినియం. యాక్చువల్గా దీన్ని డెప్త్ వచ్చి థిక్నెస్ దాదాపుగా నీకు 5 to 10 kilometers ఉంటుందంట. ఏది క్రస్ట్? క్రస్ట్ ఇక్కడ 35 to 10 to 35 రాశారు. థిక్నెస్ ఇన్ కాంటినెంట్ అంటే కాంటినెంట్ పరంగా అయితే 33 kilometers. ఇప్పుడు నీ సీ పరంగా తీసుకుంటావు, ఓషన్ 5 to 10 kilometers. అంటే నీకు ఓషన్ బెడ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఓషన్ బెడ్ అనేది డీప్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు పసిఫిక్ ఓషన్కి వెళ్ళాం అనుకో, పసిఫిక్ ఓషన్ లో డీప్ ట్రెంచ్ ఏంటంటే మెరియానా ట్రెంచ్. మెరియానా ట్రెంచ్ ఏముంటుంది, దాదాపుగా 10 kilometers డీప్ ఉంటుంది. అది 9 kilometers. ఫర్ ఎగ్జాంపుల్ 9 kilometers ఉంటుంది అప్రాక్సిమేట్ గా. ఇప్పుడు ఏదైతే మన హిమాలయ పర్వతాలు ఉంటాయో దాన్ని మొత్తాన్ని లిఫ్ట్ చేసి ఆ మెరియానా ట్రెంచ్ లో వేస్తే మొత్తం మునిగిపోతుంది అనమాట. అర్థమైందా? అంటే నార్మల్ గా కామన్ గా క్రస్ట్ గురించి మాట్లాడితే అది దాదాపుగా దాని యొక్క డెప్త్ ఎంత, అది థిక్నెస్ ఎంత ఉంటుంది అంటే 33 kilometers ఉంటుంది దాదాపుగా. సో ఇప్పుడు ఇక్కడ ఓషియానిక్ క్రస్ట్, ఇంకోటి ల్యాండ్ క్రస్ట్ ఉంటుంది కదా. ఓషనిక్ క్రస్ట్, కాంటినెంటల్ క్రస్ట్ అంటారు యాక్చువల్గా. క్రస్ట్, రైట్.
సో ఇందులో థిక్నెస్ అనేది కాంటినెంటల్ క్రస్ట్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే డెన్సిటీ వచ్చేసి ఓషియానిక్ క్రస్ట్ డెన్సిటీ ఉంటుంది. డెన్సిటీ అది ఓషియానిక్ క్రస్ట్ ఎక్కువ డెన్సిటీ, అంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నెక్స్ట్ మ్యాంటల్. మ్యాంటల్ అంటే ఇదేంటిది, దాదాపుగా దీని థిక్నెస్ వచ్చి 2900 కిలోమీటర్ వరకు ఉంటుందంట. ఓకేనా? ఇట్ కంటైన్స్ మోస్ట్ ఆఫ్ ద ఎర్త్స్ మాస్. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద ఎర్త్ ఇంటర్నల్ హీట్ ఈజ్ లొకేటెడ్ హియర్ అంట, అంటే ఎక్కువ హీట్ ఇక్కడే ఉంటుందంట. ఇది ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, ఎక్కడైతే ఫెర్రిక్ ఉంటుందో ఫెర్రో మెగ్నీషియం సిలికేట్స్ ఉంటాయంట ఇక్కడ. ఫెర్రో మెగ్నీషియం సిలికేట్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కడైతే ఫెర్రస్ ఎక్కువ ఉంటుందో అక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? బికాస్ ఆఫ్ సిలికా అండ్ మెగ్నీషియం దీన్ని ఏమంటారంటే సీమా అంటారు, తెలిసిందే కదా. రైట్. దీన్ని 2 types గా డివైడ్ చేస్తారు, అప్పర్ మ్యాంటల్, లోవర్ మ్యాంటల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి కోర్ ఏమంటారు, ఇది ఏమంటారు, ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఇది. దీన్ని 2 types గా డివైడ్ చేస్తారు, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. దీని థిక్నెస్ దాదాపుగా ఏంటంటే 1900 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇది ఇన్నర్ కోర్. ఇది లిక్విడ్ స్టేజ్ లో ఉంటుంది. కంపోజ్డ్ ఆఫ్ మాల్టన్ ఐరన్ అండ్ నికెల్. మాల్టన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్ ఉంటుంది చూసినావా, పేస్ట్ లాగా ఉంటుంది అనమాట. మ్యాగ్మా అనొచ్చు, ఏమనొచ్చు. ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, అవుటర్ కోర్ వచ్చి లిక్విఫైడ్ అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి, ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్ వల్ల అది లిక్విడ్ గా మారిపోతుంది. తర్వాత ఇది నెక్స్ట్ ఇన్నర్ కోర్. ఇన్నర్ కోర్ వచ్చి ఇది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. ఐరన్ ప్లస్ నికెల్ ఉంటుందంట.